మరి ముందు పండగ ముందు రోజు చేస్తారు కదా గురుగారు, మరి కామదహనం కూడా ఎప్పుడు చేయాలి, ఏ తారీఖు? అది సాయంకాల సమయంలో చేయాలమ్మా. కాకపోతే మనకి ఈసారి 3, 4వ తారీఖు అంటే 3వ తారీఖు చేసుకోవాలా, హోళీ పండుగ 4వ తారీఖు చేసుకోవాలా అనేటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది వచ్చింది. మనం చూసుకున్నట్లయితే 2వ తారీఖు సాయంత్రం 5:55 పౌర్ణమి ప్రవేశిస్తుంది. 3వ తారీఖు నాడు సాయంకాలం 5 గంటల చిల్లర 5:30 వరకు ఈ యొక్క సంబంధించినటువంటి పౌర్ణమి తిథి ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చిందంటే ఆ పౌర్ణమి రోజునే కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడం కారణం చేత పండుగ జరుపుకోవచ్చా లేదా అనేటువంటి యొక్క సందేహం. అయితే ఎందుకు సందేహము, అరే సాయంకాలం కదా, మధ్యాహ్నం 3 గంటలకైతే ఉదయం పూట పండుగ ఎందుకు జరుపుకోకూడదు అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. దీనికి శాస్త్రంలో వివరణ ఏం చెప్పబడి ఉందనంటే, చంద్రగ్రహణానికి 3 జాముల ముందు, సూర్యగ్రహణానికి 2 జాముల ముందు గ్రహణ శూల గ్రహణ వేధ అని ఉంటుంది. కాబట్టి మనకు గ్రస్తోదయ చంద్రగ్రహణం అన్నప్పుడు ఏంటంటే మధ్యాహ్నం 3:19 ప్రారంభమవుతుంది అన్నప్పుడు మధ్యాహ్న సమయంలో చంద్రుడు ఉదయించడు కాబట్టి 6:19 సూర్యోదయం అయిపోయి సూర్యాస్తమయం అయిపోయి చంద్రోదయం అవుతుంది కాబట్టి 6:19 నుంచి మనకు లెక్క. కాబట్టి 6:19 నుంచి 3 జాములు అంటే ఉదయం 9:19 నుంచి ఈ సంబంధించినటువంటి గ్రహణ శూలం ఉంటుంది. కాబట్టి అసలు 3వ తారీఖు నాడు పండుగ చేసుకోవచ్చా అని చెప్పేటువంటి ఆలోచన. దీన్ని దృష్టిలో పెట్టుకునే మనకు చెప్పబడినటువంటి శాస్త్ర ప్రకారం ఏంటంటే, ఈ సంబంధించినటువంటి అనేక లెక్కల్లో మానములు అని అంటారు. అంటే సూర్యమానము, చాంద్రమానము, బారహస్పత్యమానం ఇలా ఉంటాయి. నార్త్ సైడ్ అనేటువంటి ఆచరించేటువంటి వాళ్ళ పద్ధతి ప్రకారం సూర్యమానము, బారహస్పత్యమానం ఉంటుంది. ఈ సూర్యమానం ప్రకారం ఆచరించినప్పుడు కొంతమంది 4వ తారీఖున చేసుకోవడమే సబబు అని చెప్పి నిర్ధారించారు. కానీ చాలా మంది మాత్రం 3వ తారీఖునే చేసుకోవచ్చని పండితులు నిర్ధారించారు. కాబట్టి 3వ తారీఖు రోజున చేసుకోవడమే సబబు. అయితే గ్రహణం వస్తుంది కాబట్టి మధ్యాహ్నము సాయంకాలం వరకు ఈ పండుగలన్నింటినీ ఆటలు ఆడకుండా మ్యాక్సిమం 11:30, 12 లేదా 1 గంట లోపల ఈ పండుగ వాతావరణం అంతా కంప్లీట్ చేసేసుకోవడం.